హే గైస్, నేను మీ భద్రాన్ని మరొకసారి కొత్త అప్డేట్తో మీ ముందుకైతే వచ్చాను. పెన్షన్ కానుక స్టేటస్. మీరు కొత్తగా పెన్షన్ అప్లై చేసినట్టయితే మీ పెన్షన్ అనేది ఎవరి లాగిన్లో పెండింగ్ ఉంది, శాంక్షన్ అయిందా లేదా, మీ మొబైల్లోనే ఎటువంటి లాగిన్ లేకుండా మీరే చెక్ చేసుకోవచ్చును. సో చాలామంది నాకు డౌట్స్ అయితే కామెంట్స్లో లేకపోతే వాట్సాప్లో చేస్తున్నారన్న, మేము కొత్త పెన్షన్ అప్లై చేస్తాను, ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా ఏంటి అనేది వీడియోలో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ అనేది ఆల్ అయితే యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. నా నుంచి వచ్చి ప్రతి ఒక్క నోటిఫికేషన్ డైరెక్ట్గా మీ మొబైల్కి యూట్యూబ్లో రావడం జరుగుతుంది. సో ఇకపోతే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా, డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తాను, జాయిన్ అవ్వండి. అందులో నా నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయండి. సో ఇకపోతే కొత్త పెన్షన్ని మనము 2 రకాలుగా చెక్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి ఎవరి లాగిన్లో పెండింగ్ ఉంది ఏంటి అనేది అయితే చెక్ చేసుకోవచ్చు. ఇంకో రెండో ఆప్షన్ వచ్చేసి ఒకవేళ మన పెన్షన్ శాంక్షన్ అయితే శాంక్షన్ డీటెయిల్స్ ఏ నెల శాంక్షన్ అయింది అనేది చూపిస్తుంది. సో ఫస్ట్ది వచ్చేసి ఎవరి లాగిన్లో పెండింగ్ ఉంది ఏంటి అనేది, రెండోది వచ్చేసి మనకి పెన్షన్ అనేది శాంక్షన్ అయితేనే డీటెయిల్స్ అయితే వస్తాయి, శాంక్షన్ కాకపోతే డీటెయిల్స్ అయితే రావు. ఇప్పుడు మన పెన్షన్ అనేది శాంక్షన్ అయిందా లేదా, డీటెయిల్స్ ఎలా వస్తాయి ఏంటి అనేది కూడా నేను మీకు లైవ్లో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మీరు కామెంట్లో ఒక హార్ట్ సింబల్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు. మీకు ఏ డౌట్ ఉన్నా సరే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా జాయిన్ అయ్యి నాకైతే కాంటాక్ట్ అవ్వచ్చు. సో ముందుగా నేను మీకు ఒక లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో మనం 2 రకాలుగా చెక్ చేసుకోవచ్చును. అందులో ఫస్ట్ లింక్ వచ్చేసి మీరు క్లిక్ చేస్తానే మీకు చూడండి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ పెన్షన్ ఐడి, గ్రీవెన్స్ ఐడి అని 2 రకాలుగా రావడం జరుగుతుంది. సో ఇట్లా కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ రేషన్ కార్డ్ నెంబరు అలాగే మనకి డిస్ట్రిక్ట్ అయితే అడగడం జరుగుతుంది. మీ డిస్ట్రిక్ట్ అనేది ఎంచుకోండి. ఇన్ కేస్ మీరు ఒక డిసేబిలిటీ పెన్షన్ అప్లై చేస్తే ఇక్కడ సదరం ఐడి అనేది రావడం జరుగుతుంది, సదరం ఐడి అనేది కూడా ఎంటర్ చేయాలి. సో ఇప్పుడు నేను ఒక రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో రేషన్ కార్డ్ నెంబర్ అంటే ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ వచ్చేసి మాది కడప జిల్లా అయితే ఎంచుకున్నాను. సో ఎంచుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి చివరిలో సబ్మిట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయకుండా అయితే వెళ్ళొద్దు, మీరు చివరి వరకు అయితే చూడండి, అప్పుడే నేను చెప్పేది మీకు అయితే అర్థమవుతుంది. సో ఇకపోతే ఇట్లా కిందికి స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ చూడండి ఈ పెన్షన్కి సంబంధించి వీళ్ళ డీటెయిల్స్ ఏంటి సో అండ్ సో వాటి మొత్తం అయితే వస్తాయి. ఇట్లా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ చూడండి వీళ్ళకి 2020 జనవరిలో అయితే పెన్షన్ అయితే రిలీజ్ అయ్యింది. ఈ విధంగా మీ పెన్షన్ శాంక్షన్ అయితేనే ఈ డేట్ అనేది అయితే వస్తుంది, శాంక్షన్ కాకపోతే ఇక్కడ డీటెయిల్స్ అయితే రావు. సో ఇప్పుడు మనకి ఒక ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనము రెండో ప్రాసెస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి మనము పెన్షన్స్ ఎక్స్ట్రా చేసుకోవాలంటే యాక్చువల్గా మనకి ఇక్కడ ఖచ్చితంగా మీరు అప్లై చేసిన పెన్షన్ ఐడి అయినా ఉండాలి, ఆధార్ నెంబర్ అయితే ఉండాలి. సో ఆధార్ నెంబర్ ద్వారా కూడా మనం చెక్ చేసుకోవచ్చును. సో అది ఎలా ఏంటి చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. సో ముందుగా మనం ఇక్కడ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీరు డిఫాల్ట్గా ఇక్కడ డెస్క్టాప్ సైడ్ 3 ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ అయితే ఆన్లో ఉంటే ఈ సైట్ అయితే వర్క్ అవ్వదు. సో ఈ ఆప్షన్ అనేది డిసేబుల్ చేసి పెట్టుకోండి. సో డిసేబుల్ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి ఇక్కడ సర్టిఫికేట్ అలాగే ఇక్కడ వచ్చేసి 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇందులో ఎంటర్ ఆధార్ నెంబర్ అని ఉంది కదా, ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ ఉన్న దగ్గర మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సో ఇక్కడ మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తేనే మనకి పెన్షన్కి సంబంధించి స్టేటస్ అనేది అయితే తెలుసుకోవచ్చును. సో ఇప్పుడు నేను ఒక ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను, 2820652652. సో ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఓకే చేస్తాను. ఇక్కడ మనకు ఒక క్యాప్చా అయితే రావడం జరుగుతుంది. సో ఈ క్యాప్చా అనేది మనము మళ్ళీ ఇక్కడ చూడండి కొన్ని బిగ్ ఉంటాయి, కొన్ని స్మాల్ ఉంటాయి. సో జాగ్రత్తగా మీరు ఏ విధంగా అయితే ఇక్కడ ఉన్నాయో అదే విధంగా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. సో క్యాప్చా అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సబ్మిట్ బటన్ అయితే ఉంటుంది. సో ఇట్లా చూడండి మనకి ఇక్కడ చూడండి వీళ్ళ తరపున మనకి దాదాపు ఇన్కమ్, క్యాస్ట్, ఇకపోతే పెన్షన్ 3 అప్లికేషన్స్ అయితే సచివాలయంలో అయితే అప్లై చేశారు. ఇకపోతే ఇక్కడ పెన్షన్ మీద మనం క్లిక్ చేసినట్టయితే ఈ ఐడి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి మనకి వీళ్ళు ఏ తేదీన అప్లై చేశారు, ఎవరి లాగిన్లో ఉంది ఏంటి అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. ఫైనల్లీ ఇక్కడ వచ్చేసి వీళ్ళ పెన్షన్ అనేది అప్రూవ్లో అయితే ఉంది. సో ఈ విధంగా ఇక్కడ అప్రూవ్లో ఉన్నట్లయితే మీ పెన్షన్ అనేది ఎప్పుడు గవర్నమెంట్ రిలీజ్ చేస్తే అప్పుడు పెన్షన్ అయితే శాంక్షన్ అవుతుంది. ఇన్ కేస్ మీరు పెన్షన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను ఆ వీడియో అయితే ఇస్తాను, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఈ విధంగా మీ మొబైల్లోనే మీరు పెన్షన్ అనేది మీ స్టేటస్ అనేది తెలుసుకోవచ్చును. సో ఐ థింక్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై